ఆడవాళ్ళు ఒక్క అంశంలో మాత్రం అనవసరంగా బాధపడుతూ ఉంటారు, ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉంటారు, దాని గురించి గంటలుగా చర్చిస్తూ ఉంటారు. సున్నితమైనటువంటి మనసు, త్యాగ గుణం కలిగి ఉన్నటువంటి ఆడవాళ్ళు ఇంత చిన్న విషయానికి ఎందుకు అంతగా వేదన చెందుతారు, ఆ విషయం ఏంటి అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్. నేను మీ కీర్తనారెడ్డి. పెళ్లిళ్లకో పేరంటాలకో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనకి బట్టలు పెడుతూ ఉంటారు. వాళ్ళ స్థాయికి తగ్గట్టో, వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని బట్టో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ని అనుసరించో ఆ ఫంక్షన్కి అయ్యేటువంటి ఖర్చులు ఉంటాయి కదా, దాన్ని బట్టి వాళ్ళు ఎంతెంతలో చేయగలుగుతారో అంతంతలో ఆ పెట్టుబోతలకు సంబంధించినటువంటి బట్టలు అనేవి పెడుతూ ఉంటారు. నిజానికి ఇది చాలా సంప్రదాయబద్ధమైనటువంటి విషయము, ఇరు వర్గాలకి ఆనందాన్ని మిగిల్చగలిగేటువంటి విషయం. కానీ కొంతమందికి దాన్ని అర్థం చేసుకోవడం రాక మదన పడుతూ ఉంటారు. అయ్యో అవసరమా చెప్పండి, వీలైతే విశాలమైనటువంటి మనసుతో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అని సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేయండి. వీలైతే నిండైనటువంటి మనసుతో వాళ్ళకంతా మంచే జరగాలి అని కోరుకోండి. అంతే తప్ప ఇలాంటి బట్టలు పెట్టాడు, అలాంటి చీరలు పెట్టారు అని చెప్పి వాళ్ళపైన నసుగుతూ వాళ్ళని ఏవో అనరాని మాటలంటూ ఏడుస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది అయితే సరైంది కాదు. ఎందుకంటే ఆడవాళ్ళంటేనే చాలా విశాలమైనటువంటి హృదయం కలిగి త్యాగానికి మారుపేరుగా ఉంటారు ఆడవాళ్ళు. అలాంటి పెద్ద మనసున్నటువంటి మీరు ఇంత చిన్న విషయానికి ఇలా గాబరా పడిపోవటం సరైందేనంటారా చెప్పండి? నాకైతే సరైంది కాదు అనిపిస్తుంది. మరి మీలో ఎంతమందికి ఇది నాతో ఏకీభవిస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చెప్పాలనుకునేటువంటి విషయం ఏంటంటే, ఇప్పటి పరిస్థితుల్లో అయితే ఇలా ఎవ్వరూ ఆలోచించకండి. కాస్త ఆధునికంగా, సౌకర్యవంతంగా, ఇతరులను ఇబ్బంది పెట్టనంత రీతిలో ఆలోచించడం అనేది నేర్చుకోండి. ఎందుకు అంటే సమాజం మారింది, పరిస్థితులు మారిపోయాయి, మనకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు మారిపోతూ ఉన్నాయి, ఇతరులను అర్థం చేసుకోగలిగేటువంటి మానసిక స్థితి కూడా మారాలి కదా. అంతేకాని చిన్నబుచ్చుకోకండి. సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళని ఆశీర్వదించండి. మీకు నచ్చకపోతే పక్కన పెట్టేయండి, ఎవరికో ఒకరికి ఏదో రూపంలో ఇవ్వటానికి పనికొస్తుంది. అంతే తప్ప దాని గురించి చర్చిస్తూ సమయాన్ని వృధా చేసుకొని మీ మనసు గాయపరుచుకొని పెట్టినటువంటి వాళ్ళ దాకా ఆ విషయాన్ని చేరవేసి వాళ్ళను బాధ పెట్టి ఎందుకు చెప్పండి? ఇంత చిన్న విషయాన్ని ఓ పెద్ద ప్రపంచ సమస్యలాగా భూతద్దంలో పెట్టుకొని చూసుకొని కుటుంబానికి మధ్య లేని అగాధాన్ని సృష్టించుకుంటూ ఉంటారు. అవసరం అంటారా? ఒకవేళ అవతల వాళ్ళది తప్పే కావచ్చు, మనకు దక్కాల్సినంత గౌరవం దక్కలేదే కావచ్చు, కాస్త ఓర్చుకుందాం, సర్దుకుపోదాం. మరోసారి వాళ్ళకి అర్థమవుతుందేమో. ఒకవేళ వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాకపోయినా మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాకపోయినా మీరే మాత్రం బాధపడకండి. మీ విలువ, మీరు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా మీ విలువ తెలుసుకోలేనటువంటి వాళ్ళ గురించి మీరెందుకు బాధపడతారు చెప్పండి? ఏ సందర్భానికి వెళ్ళారో ఆ సందర్భాన్ని చక్కగా సంతోషంగా గడపండి. మన సంప్రదాయంలో ఇచ్చిపుచ్చుకోవటాలు అనేవి ఉన్నాయి. ఒకరికి మధ్య ఆత్మీయతని, ప్రేమని పంచటం కోసం ఏర్పాటు చేయబడ్డటువంటివి ఇవన్నీ కూడా. గొప్పగా ఆలోచించేటువంటి వాళ్ళు గొప్ప పనులే చేస్తూ ఉంటారు. అలా గొప్పగా ఆలోచించేటువంటి వ్యక్తులుగానే ఉందాం. అసలు ఈ అంశం ఎందుకు తీసుకున్నాను, ఈ అంశం పైన ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నిజంగా చాలా మంది ఆడవాళ్ళ మనసులలో ఈ ప్రశ్న వేధిస్తున్నట్టుగా నాకు కనిపించింది. ఇలాంటి అంశానికి బాధపడ్డటువంటి వాళ్ళుగా నాకు కనిపించింది. ఇటీవల కాలంలో చుట్టాలు ఆవిడ ఒక ఫంక్షన్కి వెళ్ళిందట. అక్కడ వాళ్ళు బట్టలు సరిగా పెట్టలేదని చెప్పి ఈవిడ అదైపోతూ నాకు గౌరవం సరిగా ఇవ్వలేదు, నాకు ఇలాంటి బట్టలు పెడతారా, అలాంటి బట్టలు పెడతారా అని చెప్పి వాపోతూ ఉందన్నమాట. పెద్ద అంతర్జాతీయ సమస్య అయినట్టుగా, వేదన చెందుతున్నట్టుగా కనిపించింది నాకు. ఇలా చేస్తారా అని చెప్పి. అయ్యో, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటో కదా, వాళ్ళు ఏ సందర్భాలలో అలా చేయాల్సి వచ్చిందో తెలియదు. కాబట్టి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో అలా చేశారో ఏమో, వదిలేయండి అని చెప్పి నేను అన్నప్పుడు తను ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? లేదు, దాన్ని అలాగే దాసి ఉంచి వాళ్ళ ఫంక్షన్లు ఎప్పుడైతే జరుగుతాయో ఆ ఫంక్షన్లో తిరిగి వాళ్ళకే పెడతాను అని చెప్పి సమాధానం చెప్పింది. నిజంగా ఎంత చిత్రమైనటువంటి ఆలోచన కదా ఇది. ఏమొస్తుంది చెప్పండి దానివల్ల? మనం వాళ్ళని అవమానించటం, మనల్ని వాళ్ళు అవమానించటం, ఒకరిని ఒకరు అవమానించుకుంటూ పోతే మిగిలేది అశాంతి తప్ప ఇంకేమైనా ఉందా? శుభకార్యాలు, పండగలు అనేవి ఆత్మీయతను పంచుకోవటం కోసం ఏర్పడినయే తప్ప ఎప్పుడు శుభకార్యం ఎదురవుతుందా మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళ బట్టలు వాళ్ళకు పెట్టాలి, ఎప్పుడు వాళ్ళు మనల్ని తక్కువగా చూశారో మనం కూడా వాళ్ళని అంతకన్నా తక్కువగా చూడాలి అనేటువంటి ఆలోచన విధానం మనలో ఉండకూడదండి. గొప్పగా ఆలోచించాలి. వాళ్ళు ఎలాంటివైనా ఇవ్వనివ్వండి, వాళ్ళ స్థాయిని దృష్టిలో పెట్టుకోండి. పాపం 500 స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని మీరు 5000 స్థాయిది వాళ్ళకి ఇచ్చారని చెప్పి వాళ్ళు కూడా 5000 స్థాయి మీకు ఇవ్వాలి అంటే వాళ్ళకి కష్టం కదా. అందుకని వ్యక్తులను బట్టి, స్థాయిలను బట్టి, పరిస్థితులను బట్టి, వాళ్ళు ఉన్నటువంటి
అవసరాలని, వాళ్ళు చేస్తున్నటువంటి శుభకార్యాన్ని దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలే తప్ప మళ్ళీ ఎప్పుడు అవమానిద్దామా, ఆ చీర తప్ప మనకి ఇంకా ప్రపంచంలో చీరలే లేనట్టు, ఇంకా మనమేమి కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నట్టు మన ఆలోచన విధానం ఎప్పుడు ముందుకు సాగకూడదు. ఏది పెట్టినా పర్వాలేదు, సంతోషిద్దాం. మనం వచ్చామని గుర్తుంచుకొని మన చేతిలో వస్త్రాలు పెట్టి వాయనాలు ఇచ్చి పంపించారు, అది చాలదా? సంతోషిద్దాము. అంతేకాని సంతోషంగా గడపాల్సినటువంటి సమయాన్ని కూడా బాధతో దాని గురించి కూపీలాగి వివరాలన్నీ సేకరించి వేదనకి గురి అవుతూ ఉంటారు. అది అంతగా చర్చించాల్సినటువంటి అవసరమే లేదు, అంతగా చర్చించాల్సినటువంటి విషయము కానే కాదు. మనం సౌకర్యవంతంగా భావిస్తూ వాళ్ళకంతా మంచే జరగాలని ఆశీర్వదిస్తూ బయటికి రావాలే తప్ప కొంతమంది అయితే నానా యాగి చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, ఇలా చేస్తారా అలా చేస్తారా అని గోలను సృష్టిస్తూ ఉంటారు. ప్రేమతో కొట్లాడి మరింత కొసరి అడిగితే తప్పులేదు, కానీ ఇబ్బంది పెడితే మాత్రం అది సరైనటువంటి పద్ధతి కాదు అని నేను అంటాను. ఇలాంటి గుణం ఆడవాళ్ళకి అసలే వద్దు, పూర్తిగా తొలగించుకోండి అని కూడా అంటాను. ఎవరు ఎంతటి ఇస్తే అంతటే సంతోషించండి. 4 రోజులు గజులు కట్టుకొని ముచ్చట తీర్చుకునేటువంటి ఆ వస్త్రాల గురించా మనం ఇంత దిగులు చెంది అవతల వాళ్ళను కూడా అంత దిగులు పడేలాగా చేసేది? బంధాలు శాశ్వతమైనటువంటివి, వస్త్రాలు శాశ్వతం అంటారా? కాదు కదా. అందుకోసమని ఎదుటి వారు ఏది ఇస్తే అదే అపూర్వమైనటువంటి కానుకగా భావించి సంతోషంగా తీసుకొచ్చుకోండి. మీరు ముచ్చట పడి సంతోషంగా తీసుకొచ్చినటువంటి తీరును చూసి వాళ్ళే సంభ్రమాశ్చర్యాలకి లోనైపోవాలి. అరే, ఇంతటి మంచి మనిషికి నేనేంటి ఇలాంటి బట్టలు పెట్టానే అని చెప్పి ఏదో సందర్భంలోనో మిమ్మల్ని మళ్ళీ పిలిచి మంచి బట్టలు పెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగే విధంగా మీ వ్యవహారం ఉండాలే తప్ప అమ్మో ఈవిడిని పిలిచామా ఈ బట్టలు పెట్టలేదు ఆ బట్టలు పెట్టలేదు అని నానా యాగి చేస్తుందిరా బాబు, ఈవిడితో ఎందుకు పెట్టుకోవటం అని చెప్పి భయంతో మనకి దూరం తొలగేలాగా మన బంధుత్వం అనేది కొనసాగించకూడదండి. బంధువులు అంటేనే మనకెప్పుడు తోడుగా, మన కష్టాల్లో నష్టాల్లో ఇష్టాల్లో శుభకార్యాల్లో అన్నిటిలో మనకి బలగంగా నిలబడేదే బంధువర్గం. అలాంటి బంధువర్గాన్ని ఈ చిన్న చిన్న కారణాలతో దూరం చేసుకోవటం ఏమైనా బాగుంటుందా చెప్పండి? అవతలి వాళ్ళని అర్థం చేసుకుంటూ మన మనసుని ఎంత విశాలం చేసుకుంటూ వెళితే మన బలం, మన బలగం, మన బంధుత్వం అనేది అంత విశాల ప్రపంచంగా మారుతుంది. చిన్న చిన్న వాటికే కుచించుకుపోతూ కొంచెపడుతూ ఇది కావాలి అది కావాలి అనేటువంటి వాళ్ళకి బంధువర్గం అనేది తక్కువగానే ఉంటుంది. అందుకని దేనికి కూడా అలగటాలు, ఏడవటాలు, చికాకులు చేయటాలు అస్సలే వద్దండి. ఏది ఇస్తే అదే తీసుకొని సంతోషించండి. వాళ్ళు ఇచ్చినటువంటిది తక్కువదైనా పర్వాలేదు, దాన్నే అపూర్వమైనటువంటి వస్త్రంగా భావించి తెచ్చుకోండి. ఈ ప్రవర్తనను చూసి అవతలి వాళ్ళు కనుక కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేసినట్లయితే వాళ్ళే సిగ్గుపడి మిమ్మల్ని సగౌరవపరిచేటువంటి రోజు తొందరలోనే జరుగుతుంది. అలా కాకుండా మీరు కనుక ఏదేదో మాట్లాడారనుకోండి, వాళ్ళ పరిస్థితులు ఏంటో మనకు తెలియవు కాబట్టి ఆ పరిస్థితులలో వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడి వల్ల వాళ్ళు ఎలాంటి మాట అయినా మాట్లాడవచ్చు. మీరేదో శుభకార్యానికి బంధుత్వాన్ని కలుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి లేనిపోని తగాదాన్ని, లేనిపోని కష్టాన్ని, లేనిపోని మానసిక వేదనని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అంతేకాదు దాన్ని ఏమైనా వదిలేస్తారా? తెచ్చి ఇంట్లో భర్తలతో, అన్న చెల్లెలతో, అక్క చెల్లెలతో, అమ్మతో, ప్రతి ఒక్కరితో డిస్కస్ చేసి దాని గురించి సమయాన్నంతా వృధా చేసుకుంటూ ఉంటారు. అందుకోసమని ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి కాకుండా మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవటం, ఆధ్యాత్మికమైనటువంటి అంశాల పట్ల అవగాహనను కలిగించుకోవటం, ఆరోగ్యకరమైనటువంటి ప్రేమతో కూడుకున్నటువంటి బంధువర్గాన్ని విస్తరింప చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయటం, కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉత్తమమైనటువంటి ఇల్లాలుగా మారటం, ఇలాంటి అంశాల పట్ల అవగాహన పెంచుకోండి తప్ప అనవసరమైనటువంటి విషయాలతో చర్చలు చేసి తక్కువగా చూడబడేటువంటి వ్యక్తులుగా మాత్రం మీరెప్పుడు ఉండకండి. మీ విలువ, మీ స్థాయి, మీ హోదా అనేది మీ ఆలోచనను బట్టే నిర్ణయించబడతాయి. మీ ఆలోచన, మీ ప్రవర్తన విధానాన్ని బట్టే నిర్ణయించబడతాయి. అందుకని ఎక్కడైనా ఉన్నతంగా ప్రవర్తిద్దాం, ఉన్నతంగా ఏమిచ్చినా స్వీకరిద్దాం, ఉన్నతంగా ఆలోచిద్దాం, గౌరవమైనటువంటి జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రతి స్త్రీ కూడా కుటుంబం కోసం పాటుపడుతూ జీవితాలని త్యాగం చేస్తూ ఉంటుంది. ఇంటికి దీపం ఇల్లాలై వెలుగులు పంచుతూ ఉంటుంది. అలాంటి ముఖ్య భూమికను పోషిస్తున్నటువంటి ప్రతి ఇల్లాలు కూడా గొప్పనైనటువంటి ఆలోచనలు చేసి తనని తాను గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుకుంటూ కుటుంబం అంతటికి ఆదర్శవంతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఇల్లాలుగా నిలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.